మంత్రాలయంలో వ్యవస్థలు కుంటుబడిపోయాయి. ఎమ్మెల్యే 2 ప్రయాణాలు ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా పైన గవర్నమెంట్ లేదని చెప్పి విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచేసుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో కూడా 4 మండలాల్లో అక్రమాలు రాజ్యం వెళ్తా ఉంది. నీరు చెట్టులో కోట్లాది రూపాయలని నియోజకవర్గ నాయకులు, చోట నాయకులు, తెలుగుదేశం నాయకులు పప్పుల బెల్లాలుగా పంచుకున్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఇసుక మాఫియా కూడా సూగిరి అయితేనేమి, దొడ్డి మేకలు అయితేనేమి, వివిధ గ్రామాల్లోన నది తీర ప్రాంతాల్లో ఇసుక దోపిడీ దండి జరుగుతున్నది. ఈసారి ఎవరిని గెలిపించాలో ప్రజలు ఫిక్స్ అయ్యారు. మరి ప్రజలు భవిష్యత్తులో ఎవరిని ఆదరించాలా, ఎవరిని లేదనేది ఆల్రెడీ ప్రజలు, యువత అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎవరిని అయితే గద్దెనెక్కేయాలనే ఆలోచనలో కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ మధ్యాహ్నం 12:30 గంటలకు. For more updates, please subscribe 99 TV Telugu.